ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక రవి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం. 2 days ఇంట్లో లేమన్నమాట, అందుకనే బ్లాగ్ షూట్ చేయలేదు. ఈరోజు అయితే నిన్న నైట్ వచ్చాము, మా అత్తమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి నిన్న నైట్ అయితే వచ్చాము. వచ్చిన తర్వాత చాలా పనులు ఉన్నాయన్నమాట. అసలు మార్నింగ్ ఈ వెదర్కి వర్షం పడ్డది కదా, ఈ 2 days వెదర్కి మార్నింగ్ లేవ్వలేదు. పాపకి ఓన్లీ బ్రేక్ఫాస్ట్ చేపించి పంపించేశాను, అంటే పాలు తాగిపించి పంపించాను. మేము ఆకుకూర చేసుకుంటున్నాం, కానీ తనకు చెప్పాను అనమాట, బ్యాంబీనో మంచిగా తింటుంది. సో అందుకని బ్యాంబీనో ఉప్మా అయితే చేశాను తన కోసము. ఇప్పుడు వెళ్ళి ఇచ్చి రావాలి, స్కూల్కి వెళ్ళి ఇచ్చేసి తన కోసం బ్యాంబీనో ఉప్మా అయితే చేశాను. అమ్మ పాలిమా వాడు బ్రేక్ఫాస్ట్ చేసిండు, కొన్ని పాలు ఉంటే వాడు తాగిపించింది అనమాట, కలిపి తాగుతుండే. ఇంకా ఇల్లు చూడండి, అసలు ప్లేట్స్ కప్స్ అన్నీ చదువుకోవాలి. ఆకుకూర చేయాలని చెప్తున్నాను కదా, కట్ చేసి పెట్టుకున్నాను. లంచ్లోకి పాపకి బాక్స్ ఇచ్చేసి వచ్చి లంచ్ వేసుకోవాలి. ఇంకా చాలా పని ఉంది. వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసాను. ఇల్లు అయితే చూడండి ఎంత రచ్చుంది. తుడవాలి క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే 2 days లేం కదా ఇంట్లో, మొత్తం క్లీన్ చేయాలి. ఇంక ఇది చూసి అయితే భయపడతాడు అనమాట. బెడ్రూమ్ కూడా బట్టలు సెల్ఫ్లు అన్నీ అడావిడిగా వచ్చినాం కదా నైట్. పాపని స్కూల్కి పంపించి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేసరికి ఇలా ఉందన్నమాట. ఇల్లు క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడైతే పాపకి 10:30 అవుతుంది, 11:45 లోపు బాక్స్ ఇచ్చి రావాలన్నమాట. అందుకనే బ్యాంబీనో చేశాను. ఆకుకూరనే చేద్దాం అనుకుంటున్నా, ఊరికే ఖరాబ్ అయిపోతుంది అసలు తీసుకుంటే, అంటే పాపకి బ్యాంబీనో పెడతా అని చెప్పిన. ఇప్పుడైతే పాపకి బాక్స్ ఇచ్చేసి వస్తా. అమ్మా ఇల్లు నోస అది నోస అలా చూపిస్తుంది. అమ్మా నాన్న ఇల్లు ఇంకా పాపకి లంచ్ కోసం వెళ్తున్నాం ఇవ్వడానికి. బాయ్ బాయ్ పైన కాదు, బై వాక్. వెళ్తున్నావా? ఎక్కడికి వెళ్తున్నా? పాపకి లంచ్ బాక్స్ ఇచ్చేసి రాగానే బాబుని పడుకోబెట్టాను. పడుకోబెట్టిన తర్వాత ఫస్ట్ అయితే రైస్ పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి ఆకుకూర చేస్తున్నాను అనమాట, అలా చూపెట్టాల్సి వస్తుంది. ఆకుకూర అయితే చేస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ లంచ్ కంప్లీట్ అయిపోతే రవి వస్తాడు కదా లంచ్ టైంకి. సో అందుకని ఇప్పుడైతే క్లీనింగ్ చేసేద్దాం. పాపకి ఎందుకు బ్యాంబీనో పెట్టానంటే, మార్నింగ్ ఈరోజు ఆకుకూర చేద్దామని అనుకున్నాను కదా, సో అందుకని ఆకుకూర కట్ చేసుకునేసరికి చాలా లేట్ అవుతుంది, అది కుక్ చేసేసరికి టైం అయిపోతుంది అని చెప్పి పాపకి బ్యాంబీనో పంపిస్తానని చెప్పాను అనమాట. అందుకని తనకు అది పెట్టాను. మేమైతే ఆకుకూర కట్ చేయడానికి నాకైతే 1 గంట టైం పట్టింది. తోటకూర, పాలకూర, ఇంకా దాంట్లో పెసరపప్పు వేసి వండాను అనమాట. ఫుడ్ సిరీస్లో ఆ లింక్ ఇస్తాను, వీడియో పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇక్కడైతే మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది చూడండి. కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయింది, కుకింగ్ అయిపోయింది, మాకు క్లీనింగ్ కూడా చేసేసుకున్నాను. ఇక దాని తర్వాత ఇక ఊడవడం అయితే స్టార్ట్ చేశాను. హాల్, బెడ్రూమ్ అన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే మంచిగా అన్ని సర్దిన టాయ్స్ అన్నీ పడుతూనే ఉంటాయి. నైట్ వచ్చి హాల్ ఊడ్చుకున్నాము, పడుకోవాలి కాబట్టి. ఇంకా మిగతా ఏ రూమ్ ఊడవలేదనమాట, ఓన్లీ అందుకనే బెడ్రూమ్లోనే అన్ని బట్టలు వేసేసాము. ఇప్పుడే వర్క్ కంప్లీట్ చేసుకొని కూర్చుందామని ఫేస్ వాష్ చేసుకొని వచ్చిన. మా ఆయన వచ్చిండు, లంచ్ పెట్టాలి, మళ్ళీ బాబుకి తినబెట్టాలా. 1:15 అవుతుంది టైము. ఇంకా వాషింగ్ మిషన్ వేయలే అనమాట, చల్లగా ఉంది, బయట ప్లేస్ కూడా లేదు, అందుకని వేయలే. గునా షూట్ అట షూట్. లంచ్ చేయడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఎవరైనా నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫుల్ వీడియో చూడండి. ఇక్కడ బాబు కోసం అయితే ఎగ్, ఆకుకూర, ఇంకా రైస్ అయితే పెట్టాను. ఇంకా దాని తర్వాత ఇక చూడండి, వీళ్ళిద్దరు మంచిగా ఆడుకుంటున్నారు. వాయిస్ ఉంచుదాం అనుకున్నా, కానీ బ్యాక్గ్రౌండ్లో టీవీలో పుష్ప సాంగ్ వస్తుందన్నమాట, అందుకని తీసేయాల్సి వచ్చింది, కాపీరైట్ పడుతుందేమోనని. మంచిగా అన్నీ చెప్తున్నాడు అనమాట వాళ్ళ డాడీకి, లెటర్స్, అమ్మ అవన్నీ నేను స్కూల్కి వెళ్తుంటా మాట్లాడిపించినవి అన్నీ చెప్తుండు, నోస్ ఎక్కడుందో అవన్నీ చెప్తా ఉన్నాడు. మా హస్బెండ్కి టైం అయిపోతుందనమాట, తను వెళ్ళిన తర్వాతనే తినిపిద్దామని వెయిట్ చేస్తున్నాను. అలా ఆడుకొని కొద్దిసేపు టైం స్పెండ్ చేసి లంచ్ చేసి మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ అయితే వస్తారు. నేను కూడా వెళ్ళి పాపని స్కూల్ నుంచి తీసుకొని రావాలి.